అందరికీ ఈరోజు మన రెసిపీ దొడ్డుబొడ్డు కారం అండి. దొడ్డుబొడ్డు కారానికి కావలసినవి గ్రైండ్ చేసిన కారం, పచ్చికారం, 2-3 వంకాయ ముక్కలు, కొంచెం కందిపప్పు, ఆయిల్ బాండీలో పెట్టుకున్న తర్వాత బాండీలో కొంచెం ఆవాలు వేగాక కొంచెం కందిపప్పు నూనెలోనే ఫ్రై చేసుకుంటే టేస్ట్. కొంచెం కందిపప్పు ఫ్రై అయినాక వంకాయ ముక్కలు కొద్దిగా పసుపు వేసుకోవాలి, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక కారం వేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక కొంచెం కారం వేసుకోవాలి, పచ్చికారం పేస్ట్ వేసింది. ఇవన్నిటిని బాగా కలుపుకున్న తర్వాత కొంచెం సిమ్లో మగ్గించుకున్న తర్వాత ఇలా బాగా మగ్గిన తర్వాత చూడండి ఎంత టెంప్టీగా ఉందో. కొన్ని వాటర్ పోసుకొని దగ్గరగా అయ్యేదాకా మగ్గించుకున్న తర్వాత దించేసుకోవడమే. దొడ్డుబొడ్డు కారం తెలంగాణ స్పెషల్ రెసిపీ. పల్లెటూరు వాళ్ళకైతే చాలా బాగా తెలుస్తుందండి ఈ రెసిపీ. మా అమ్మ వాళ్ళ ఇంట్లో చాలా బాగా చేసుకునే వాళ్ళం, తినేవాళ్ళం. వేడివేడి అన్నంలోకి తింటే చాలా సూపర్గా ఉంటుందండి ఇది. ఇలా బాగా ఉడికిపోయాక వంకాయ ముక్కలు కూడా అన్నీ చాలా బాగా ఉడికిపోయి దగ్గరికి కావాలి. సూపర్ టేస్ట్ అండి. ఈ రెసిపీ ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. తెలంగాణ పల్లెటూరు వాళ్ళకైతే చాలా బాగా తెలుసండి ఈ రెసిపీ కోసం. సూపర్ టేస్టీ అండి. వేడి అన్నంలోకి తింటేను. ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి.